వేదవ్యాస మహర్షి వేదాలను విభజన చేసి ఆ జ్ఞాన రాశిని మనకు అందించారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి ప్రస్థాన త్రయాన్ని అందించారు. అంతేకాదు మహాభారత ఇతిహాసాన్ని అందించారు. సామాన్యులైనటువంటి వాళ్ళు సైతము చదువుకోవటానికి వీలుగా అష్టాదశ పురాణాలని, అష్టాదశ ఉపపురాణాలని, దేవీ భాగవతము, విష్ణు భాగవతము మొదలైనటువంటివన్నీ కూడా మనకు అందించారు. అంతేకాకుండా నలుగురు శిష్యులను తయారు చేసి వారి చేత ఈ జ్ఞానాన్నంతా ప్రపంచానికి వ్యాప్తి చెందే విధంగా 4 దిక్కులకు వారిని పంపించారు. ఆ కారణం చేత ఇవాళ ప్రపంచ దేశాలలో ఈ యొక్క జ్ఞానమంతా కూడా పరిఢవిల్లుతోంది. కాబట్టి వ్యాస మహర్షి జగద్గురువు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను స్వయంగా బోధించినటువంటి వాడు. కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా తరించటం కోసం ఆయన ఆ జ్ఞానాన్ని అందించాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ఆదిశంకరాచార్యుల వారు వ్యాస మహర్షి అందించినటువంటి బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి భాష్యాన్ని రాశారు. అలాగే ఉపనిషత్తులకు చక్కటి వ్యాఖ్యానం రాశారు. దాదాపుగా 116 ప్రకరణ గ్రంథాలను ఆయన మనకు అందించారు. అలాగే విభిన్నమైనటువంటి మతాలతో ఉన్నటువంటి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఏకతాటి మీదకి తెచ్చి సనాతన ధర్మాన్ని మళ్ళీ కూడా పరిఢవిల్ల చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ఆ జ్ఞానాన్ని ఈరోజు వరకు మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. 4 దిక్కులలో 4 పీఠాలను కూడా స్థాపించారు. అలాంటి శంకర భగవత్పాదులు జగద్గురువు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం తరించటానికి వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు, అలాగే శిష్యులను తయారు చేసి వారి ద్వారా చక్కగా ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చెందించినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని జగద్గురువులు అంటారు. అంతేగాని ఈ లక్షణాలు లేనటువంటి వాళ్ళని గురువు అనటానికి అవకాశం లేనే లేదు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఆయన తరువాతి కాలంలో వచ్చినటువంటి ఆయన అవతారాలు శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి మొదలైనటువంటి వారి యొక్క చరిత్రలు గనక మనము చదివినట్లయితే భగవంతుడికి ఉండవలసినటువంటి 3 లక్షణాలు అయినటువంటి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిమంతత్వము అనేటటువంటి ఈ లక్షణాలన్నీ కూడా వారిలో ఉన్నట్లుగా మనం వారి చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే భగవంతుడు అంటారు, లేదా దేవుడు అంటారు. ఈ లక్షణాలు లేనటువంటి వాళ్ళని దేవుడు అనే అవకాశం లేనే లేదు. కాబట్టి సాయిబాబా గురువా, దేవుడా, ఈ లక్షణాలు వారిలో ఏ లక్షణాలైనా ఉన్నాయా? ఉంటే అలా స్వీకరించండి, లేదు అని అంటే వదిలేయండి. జై శ్రీరామ్.